మద్రాసులో అడుగుపెట్టిన మొదటి 4 సంవత్సరాల్లో శోభన్ బాబు కేవలం 5 చిత్రాల్లోనే నటించగా, ఆ మరుసటి సంవత్సరంలో అంటే 1963లో మరో 6 చిత్రాల్లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అలా 11 చిత్రాల్లో నటించిన అనుభవం శోభన్ బాబులో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. లవకుశ, చదువుకున్న అమ్మాయిలు, ఇరుగు పొరుగు, మంచి చెడు, నర్తనశాల వంటి చిత్రాలలో కాస్త గుర్తింపు తెచ్చే పాత్రలు పోషించిన శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తగిన పటిష్టమైన పునాది నిర్మించుకోగలిగారు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. నర్తనశాల విజయం శోభన్ బాబులో కెరీర్ పట్ల నమ్మకాన్ని పెంచింది. పరిస్థితులకు భయపడకుండా గట్టి పట్టుదలతో ముందుకు వెళితే విజయం తప్పకుండా వరిస్తుంది అన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బి విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన నవగ్రహ పూజామహిమ సినిమా 1964 ఏప్రిల్ 19వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు కాంతారావు, వాసంతి, నాగయ్య, రాజనాల, గీతాంజలి, లక్ష్మి, వాణిశ్రీ మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చారు. ఆ తరువాత శోభన్ బాబు ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటించారు. 1964 జనవరి 14వ తేదీ సంక్రాంతి రోజున విడుదలైన కర్ణ అనే తమిళ చిత్రంలో చంద్రుడి పాత్రలో నటించే అవకాశం శోభన్ బాబుకు వచ్చింది. బి రామకృష్ణయ్య పంతులు నిర్మాత, దర్శకుడుగా నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్తో పాటు ఎన్టీ రామారావు, సావిత్రి, దేవిక, కల్పన, సంధ్య, ఎంవి రాజమ్మ మొదలైన వారు నటించారు. శోభన్ బాబు సినీ జీవిత గమనంలో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు. ఆయన కెరీర్ ప్రారంభంలో కొన్ని సంఘటనలను ఒకసారి గమనిద్దాం. డిగ్రీ పూర్తి చేసిన తరువాత పెళ్లైన కొత్తలో ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న శోభన్ బాబును ఇంజనీరింగ్ చెయ్యమని పెద్దలు ప్రోత్సహించారు. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదవడానికి ఏర్పాట్లు కూడా చేశారు. వివరాలు కనుక్కుందామని శోభన్ బాబు ఒకసారి చండీగఢ్ కూడా వెళ్లారు. కానీ ఆ తరువాత చండీగఢ్ వెళ్లి ఇంజనీరింగ్ చదవాలా, మద్రాసు వెళ్లి లా కోర్సులో చేరాలా అనే సందిగ్ధంలో ఉండగా సినిమాల్లో చేరాలనే తన మనసులోని కోరిక మద్రాసు ప్రయాణానికే మొగ్గు చూపింది. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది ప్రోత్సహించినా ఎక్కువ మంది నిరుత్సాహపరిచారు. తాతగారు ఉప్పు శేషయ్య గారు మాత్రం ప్రోత్సహించి, ఆశీర్వదించి వెన్నుతట్టారు. దీనికి తోడు హీరో కావాలి అనే కోరిక అన్నింటినీ అధిగమించి మద్రాసు ప్రయాణానికి దారితీసింది. అలా మద్రాసు వచ్చిన అనంతరం నవగ్రహ పూజామహిమ, కర్ణ వంటి సినిమాల్లో చిన్న చితక పాత్రలు పోషిస్తూ వచ్చిన శోభన్ బాబు ఆ తరువాత దేశద్రోహులు, మైరావణ వంటి చిత్రాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. బోళ్ల సుబ్బారావు దర్శకత్వంలో శ్రీరామ పిక్చర్స్ సంస్థ నిర్మించిన దేశద్రోహులు చిత్రంలో శోభన్ బాబుతో పాటు ఎన్టీ రామారావు, దేవిక, జానకి, గిరిజ, శోభన్ బాబు, కాంతారావు, సత్యనారాయణ, రేలంగి, రాజనాల, రమణారెడ్డి, మిక్కిలినేని, ధూళిపాళ, రాజబాబు, సూర్యకాంతం, గీతాంజలి మొదలైన హేమాహేమీలు నటించారు. ఈ చిత్రం కోసం ఆరుద్ర, మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన గీతాలను సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, పి సుశీల, ఎస్ జానకి ఆలపించారు. బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన శోభన్ బాబు నటించిన 15వ చిత్రం మైరావణ. ఈ సినిమాకి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం ఆరుద్ర, సదాశివ బ్రహ్మం రచించిన 15కు పైగా పాటలు, పద్యాలను ఘంటసాల, మంగళంపల్లి, పివి శ్రీనివాస్, మాధవ్ పెద్ది, సుశీల, జానకి ఆలపించారు. బిఏఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు కాంతారావు, కృష్ణకుమారి మొదలైన వారు నటించారు. ఇవన్నీ ఇలా ఉండగా ఇదే సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకరోజు హడావిడిగా ఒక నిర్మాత శోభన్ బాబు గారి ఇంటికి వచ్చి శోభన్ బాబు గారి చేతిలో 1000 రూపాయలు పెట్టి, జయలలిత హీరోయిన్గా, మీరు హీరోగా త్వరలో ఒక సినిమా తీస్తాను, ఇది అడ్వాన్స్ కింద ఇస్తున్నాను, వివరాలు తర్వాత చెబుతాను అంటూ ఎంత హడావిడిగా వచ్చాడో అంత హడావిడిగా వెళ్ళిపోయాడు. శోభన్ బాబుకు చాలా ఆనందమైంది.
తాను అభిమానించి ఆరాధించే అందాల నటి జయలలితతో కలిసి నటించబోతున్నానన్న విషయాన్ని నమ్మలేకపోయారు. కానీ ఆ తరువాత నెల రోజులైనా ఆ నిర్మాత నుంచి కబురు రాకపోయేసరికి ఆయన అడ్రస్సు కనుక్కొని నేరుగా ఆయనింటికే వెళ్ళి కనుక్కుంటే ఆయన చెప్పిన విషయం శోభన్ బాబును విస్మయపరిచింది. నీరు కారిపోయారు, నిరుత్సాహపడ్డారు. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, శోభన్ బాబు వంటి జూనియర్ ఆర్టిస్టు పక్కన అప్పటికే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్న తమ కూతురు నటించడానికి జయలలిత తల్లిగారైన సంధ్య గారు ఒప్పుకోలేదట. అది సంగతి. అది జరిగాక శోభన్ బాబు అవమాన భారంతో కొంత, రాకరాక వచ్చిన హీరో ఛాన్స్ పోయిందే అన్న బాధతో కొంత నిరుత్సాహానికి బాధకు గురయ్యారు. అయితే మొక్కవోని ధైర్యంతో మంచి మంచి అవకాశాలు నాకు రాకపోతాయా అన్న నమ్మకంతో ఆయన తన ప్రయత్నాలు కొనసాగించారు. అలా 1964లో 4 చిత్రాల్లో నటించిన శోభన్ బాబు 1965లో ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగారు. జయంతితో కలిసి శోభన్ బాబు నటించిన సుమంగళి చిత్రం 1965 జనవరి 1వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలోని ఏవేవో చిలిపి తలపులు ఉరుకుతున్నాయి అనే పాట చిత్రీకరణ కోసం ఆయన మొదటిసారి విమానమెక్కి హైదరాబాద్ వెళ్లారు. ఆ పాత్ర కోసం శోభన్ బాబుకు వచ్చిన పారితోషికం 5,000 రూపాయలు. దానికే ఆయన 3 నెలల వరకు కిరాణా సరుకులకు ఢోకా లేదు అని ఆనందపడిపోయారట. హీరోగా పుట్టాను, హీరోగానే ఎదగాలి, హీరోగానే నిష్క్రమించాలి అని శోభన్ బాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. సాధ్యమైనంత వరకు చిన్న పాత్రలు వెయ్యకూడదు అని తీర్మానించుకున్న సందర్భంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రతిజ్ఞా పాలన చిత్రంలో నారద పాత్రను అంగీకరించవలసి వచ్చింది. గెస్ట్ పాత్రే అయినా కాస్త దమ్మున్న పాత్ర కావడం, ఒక ప్రముఖ సంస్థతో సత్సంబంధాలు కలిగి ఉంటే భవిష్యత్తులో ఉపకరిస్తుంది అనే ఆయన ఆలోచన తరువాతి కాలంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయనకు మంచి మంచి అవకాశాన్ని కల్పించింది. తద్వారా శోభన్ బాబుకు మంచి పేరు వచ్చింది. అలా కష్టాలు గట్టెక్కుతాయన్న నమ్మకంతో చిన్న చితకా వేషాలు వేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రోజుల్లో వీరాభిమన్యు సినిమాలో టైటిల్ పాత్ర లభించడం శోభన్ బాబు నట జీవితంలో మరో పెద్ద మలుపు. ఒక రకంగా చెప్పాలంటే నర్తనశాలలో అభిమన్యుడి పాత్ర పోషణ ఇందుకు దోహదపడిందని చెప్పవచ్చు. అయితే అప్పటిదాకా చిన్న డైలాగులు చెప్పిన శోభన్ బాబుకు ఒక్కసారిగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం మొదట్లో చాలా కష్టమైంది. దాంతో 1-2 సార్లు చెబితే కానీ షాట్ ఓకే అయ్యేది కాదు. దీనికి తోడు అప్పటికే బిజీ విలన్గా ఉన్న రాజనాల వంటి నటునితో గదాయుద్ధం చేసే సీన్లో అయితే చాలా ఇబ్బంది పడ్డారు శోభన్ బాబు. ఒక దశలో తట్టుకోలేక ఏడుపు మొహం పెట్టేసరికి రాజ్యలక్ష్మి సంస్థ చీఫ్ మేకప్ మ్యాన్ పోతరాజు వచ్చి వెన్నుతట్టి కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పి భవిష్యత్తులో నువ్వు పెద్ద హీరోవి అవుతావు అని ప్రోత్సహించారు. అయినా అక్కడి పరిస్థితులకు భయపడిపోయిన శోభన్ బాబుకు ఇంటికి వెళ్లేసరికి హై టెంపరేచర్తో ఒళ్ళు కాలిపోయింది. ఏమి చెయ్యాలో తోచక భార్యతో తన బాధనంతా చెప్పుకున్నారు. 4 పిల్లల తండ్రిగా వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక మద్రాసులో జీవించడం కష్టమని భావించి రెండోసారి తిరిగి ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో భార్య శాంత ఆయనకు ధైర్యం చెప్పి పరిస్థితులను వివరించి ప్రోత్సహించింది. ఎటూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో మర్నాడు స్టూడియోకు వెళ్లి స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే అంతకు ముందు 4 రోజుల నుంచి చెబుతున్న ఓకే కాని షాట్ ఒక్కసారిగా ఓకే అయిపోయింది. దర్శక నిర్మాతలు మెచ్చుకునేసరికి అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న శోభన్ బాబులో కొత్త ఉత్సాహం ఉరకలేసింది. వీరాభిమన్యు షూటింగ్ నిరాఘాటంగా సాగి దిగ్విజయంగా ముగిసింది. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమే అంటూ ఉత్తర పాత్రధారి కాంచనతో కలిసి నటించిన పాట ఈ చిత్రంలో ఒక హైలైట్గా నిలిచింది. విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో సుందర్లాల్ నహతా డూండీలు చాలా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీకృష్ణుడిగా ఎన్టీ రామారావు నటించిన వీరాభిమన్యు చిత్రం 1965 ఆగస్టు 12వ తేదీన విడుదలైంది. ఈ చిత్ర విజయం శోభన్ బాబులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే వీరాభిమన్యు అఖండ విజయం సాధించిన శోభన్ బాబుకు అవకాశాలేమీ పరిగెత్తుకు రాలేదు. దాంతో హీరో వేషాలే వేస్తాను అని చేతులు కట్టుకుని కూర్చోకుండా చిన్న చిన్న వేషాలు, అతిథి పాత్రలు ఒప్పుకోక తప్పలేదు. డబ్బు కావాలి,
మరి కుటుంబం గడవాలి కదా. ఆ ఉద్దేశంతోనే పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో మెడకు పామును చుట్టుకుని శివుడి పాత్రను పోషించాల్సి వచ్చింది. 8 ఏళ్ల క్రితం స్టూడియోల చుట్టూ ఎలా తిరిగారో మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా తిరగడం మొదలుపెట్టారు. ఓ పూట తిని ఓ పూట తినక అన్నట్లు రోజులు నెట్టుకొస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో శోభన్ బాబు వృషకేతునిగా నటించిన ప్రమీలార్జునీయం చిత్రం 1965 జూన్ 11వ తేదీన విడుదలైంది. ఎస్ఆర్ మూవీస్ బ్యానరుపై కె ఆదిబాబు, కె నాగుమణి నిర్మించిన ఈ చిత్రానికి ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. పింగళి నాగేంద్రరావు రచించిన గీతాలను పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, పి సుశీల, పి లీల, మాధవ్ పెద్ది, పిఠాపురం, జమునా రాణి ఆలపించారు. ఈ చిత్రంలో అర్జునుడిగా ఎన్టీ రామారావు, ప్రమీలగా బి సరోజాదేవి, కృష్ణుడిగా కాంతారావు, నారద మహర్షిగా పద్మనాభం, ధర్మరాజుగా మిక్కిలినేని పాత్ర పోషణ చేశారు. ఆ విధంగా శోభనబాబు చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి 6 సంవత్సరాల్లో 20 చిత్రాల్లో నటించి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఆ తరువాత సంవత్సరాల్లో మరో 11 చిత్రాల్లో నటించారు. సుమంగళి, వీరాభిమన్యు, శ్రీకృష్ణ పాండవీయం వంటి చిత్రాలతో పాటు పొట్టి ప్లీడరు, గూఢచారి 116, భక్త పోతన వంటి సినిమాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించి తెలుగు చలనచిత్ర అభిమానుల హృదయాలను దోచుకున్నారు శోభన్ బాబు. మరి ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.